రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఒకే విడతలో ఓటింగ్ జరిగింది. పోలింగ్ పూర్తయిన తర్వాత అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను సీల్ వేశారు ఎన్నికల సిబ్బంది. ఇక ఈ నెల 13న కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. చిన్న చిన్న ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా పూర్తయిందని చెప్పారు ఆఫీసర్స్. తెలంగాణలో పట్టణ పోరు ముగిసింది. ఒకే విడతలో 116 మున్సిపాలిటీలు 7 నగరపాలక సంస్థలకు ఓటింగ్ నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. అయితే గడువు ముగిసే వరకు క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ టైం ముగిసిన తరువాత వెంటనే సెంటర్ల గేట్లకు తాళాలు వేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ పూర్తయిన వెంటనే అన్ని పార్టీల అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు సీల్ వేశారు ఎన్నికల అధికారులు, సిబ్బంది. పోలింగ్ సెంటర్ల నుంచి భారీ బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. ఈ నెల 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేశారు ప్రముఖులు. కొడంగల్ బాలుర హైస్కూల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేశారు. 6వ వార్డులో క్యూలైన్లో వెళ్లి ఓటేశారు సీఎం. ఇక మదిరిలో భట్టి విక్రమార్క, మంచిర్యాలలో మంత్రి వివేక్ వెంకటస్వామి, సూర్యాపేట జిల్లా కోదాడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, నల్గొండ కార్పొరేషన్లో మంత్రి కోమటిరెడ్డి ఓటేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ 3వ వార్డులో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. అటు సాగర్ సెగ్మెంట్ పరిధిలోని నాగార్జున సాగర్ పైలాన్లోని 5వ వార్డులో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఓటేశారు. ప్రజలంతా ఓట్ల పండుగలో పాల్గొనాలని, పౌరులుగా ఓటేయటం అందరి బాధ్యతని పిలుపునిచ్చారు నేతలు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూరులో 14వ వార్డులోని బాలికల జూనియర్ కాలేజీలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు మంత్రి జూపల్లి. నిజామాబాద్ మున్సిపాలిటీలలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం వరకు ఎప్పటికప్పుడు పోలింగ్ ను మానిటరింగ్ చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు. పోలింగ్ సరళిని నేరుగా హైదరాబాద్ నుంచి పరిశీలించారు. వెబ్కాస్టింగ్ వల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుతోందన్నారు సీఈఓ సుదర్శన్ రెడ్డి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అయినా వెంటనే తెలుస్తోందన్నారు. హైదరాబాద్ లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదనితో కలిసి ఎన్నికల సరళిని పరిశీలించారు సుదర్శన్ రెడ్డి. వెబ్కాస్టింగ్ దేశవ్యాప్తంగా వాడుతున్నామని చెప్పారు అధికారులు. వెబ్కాస్టింగ్ అంటే అది కేవలం ఏదైనా అవుతుందేమో కాబట్టి మనం వెబ్కాస్టింగ్ అట్లా కాదండి. ఇట్ ఈస్ జనరలీ డెమోక్రసీ అనేది ఎలా నడుస్తుంది, మనం ఎంత లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అని మనం ఏదైతే చెప్పుకుంటామని మన కళ్ళారా అందరికీ కనిపించే ఒక అవకాశం ఈ వెబ్కాస్ట్ ద్వారానే మనకు దొరుకుతుంది. సో ఇట్ ఈస్ అ వెరీ పాజిటివ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట మనకు. మరోవైపు ఎన్నికల టైంలో తాము రూల్స్ ప్రకారం నడుచుకుంటామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. అధికార పార్టీకి పోలీసులు మద్దతు ఇస్తారనే మాట అవాస్తవమన్నారు. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తే స్టేషన్ కు తరలిస్తామన్నారు. మాసప్ ట్యాంకులోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలింగ్ ను మానిటర్ చేశారు డీజీపీ. నల్గొండ, కరీంనగర్ లో గొడవలు చిన్నవేనని చెప్పారు. పోలింగ్ కు సమస్యలు లేకుండా బందోబస్తు కల్పించామని తెలిపారు. పోలీసు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తిగా అనుకున్నట్టుగానే చేసినాము. ఎక్కడ లోపం లేకుండాను ప్రతి పోలింగ్ బూత్ను కూడా కవర్ చేసేటట్టుగా పోలింగ్ స్టాఫ్ను మనం నియమించినాము. అట్లానే కొన్ని ప్లేస్లు ఇక్కడ క్రిటికల్గా కొన్ని హైపర్ సెన్సిటివ్ అని మనం కేటగరైజ్ చేసుకున్నాము. అట్లాంటి పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ బూత్స్ కూడా ప్రాపర్గా కవర్ చేసుకున్నాము. ఈ నెల 13న మున్సిపల్ ఓట్ల లెక్కింపు జరగనుంది. శుక్రవారం ఉదయం 7 గంటలకు కౌంటింగ్ మొదలు కానుంది. తొలి 2-3 గంటల్లోనే ఫలితాలు వస్తాయని అంటున్నారు అధికారులు. ఈ నెల 16న సోమవారం కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది.